మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 31 మేషరాశి వారికి ఆడ స్నేహితుల వలన జరిగేది ఇదే. అందరికీ నమస్కారం అండి. 2025 జనవరి 31న ఈరోజు మేషరాశి వారికి ఆడ స్నేహితుల వలన మీ జీవితంలో జరగబోయేది ఇదే. వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారి గురించి నమ్మలేని నిజాలను మీరు తెలుసుకుంటే భయపడిపోతారు. అయితే ఈ మేషరాశి వారికి ఉన్న ఆడ స్నేహితుల వల్ల జీవితంలో జరగబోయేది, అలాగే వీరికి ఎటువంటి ఆడ స్నేహితుల వల్ల వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయో, వీరు ఎటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలో, అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో అభ్యున్నతిని పొందడం కోసం ఏ దేవతారాధన చేయాలో, ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగించుకోవడం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో అనే విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు వివరంగా అర్థమవుతుంది. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు కూడా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ రాశి వారు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారు. ఏ విషయంలో కూడా వీరు జోక్యం చేసుకోరు. అలాగే వీరి యొక్క సొంత విషయాలను ఎవ్వరితోనూ వీరు షేర్ చేసుకోరు. ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తమ సొంత విషయాలను, ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు. ఆధునిక విద్య, వినూతన వ్యాపారం వైపు వీరి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. స్వయం కృషితో పైకి వస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరి ఆత్మాభిమానానికి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. ప్రతి పనిలోనూ న్యాయపరంగా ఉంటారు. అలాగే అన్యాయానికి అస్సలు కూడా చోటివ్వరు. ముఖ్యంగా ఎవరైతే అధర్మ మార్గంలో నడుస్తారో వారు ఎంత గొప్పవారైనా సరే వారిని ఎదిరిస్తారు. ఇక ఈ రాశి వారు ఎదుటివారి మాటను ధిక్కరించి వారి జీవితకాలం కూడా శత్రువుగానే ఫీల్ అవుతూ ఉంటారు. అన్యాయాన్ని అస్సలు కూడా సహించరు. అసలు కుటుంబ సభ్యులైనా సరే, వారు ఇతరులైనా సరే ప్రేమగా చూస్తారు. స్నేహితుల వల్ల తీవ్రంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే తమ సొంత వారు అనుకునేవారు మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా ప్రవర్తించడం వల్ల కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. వీరికి ఉన్నటువంటి సిద్ధాంతాల కారణంగా సొంత వారు కొంతకాలం దూరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీరు ధనిక పేద అనే భేదం లేకుండా అందరినీ కూడా ఒకే రకంగా చూస్తారు. మీ సహోదర వర్గానికి చేసే సాయం వల్ల మీరు నలుగురిలో నిందలు మోయాల్సి వస్తుంది. ఏది ఏమనుకున్నా, ఎవరు ఎలా ఉన్నా సరే మీరైతే మీ సిద్ధాంతాలని మార్చుకోరు. కొన్ని సందర్భాల్లో మాత్రం వీరికి మేలును కూడా చేస్తాయి. వీరు సంఘంలో మంచి గుర్తింపును కలిగి ఉంటారు. అలాగే సమాజంలో ఎందరికో ఉపాధిని కల్పిస్తారు. అలాగే వీరిది దివ్య స్వభావ రాశి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విషయంపై ఒకేసారి వేగంగా, మరొకసారి నెమ్మదిగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్యధికంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటే, అలాగే మరికొన్ని సందర్భాల్లో చాలా అంటే చాలా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎవరు ఎంత బలవంతం చేసినా తమకు ఇష్టం లేని పనిని అస్సలు చేయరు. ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా ఆనందంగా ఉంటారు. చురుకైన తెలివితేటలో ఎదురువారిని ఆకర్షించేలా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అందంగా ఉంటారని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం కూడా అది చెబుతుంది. వీరి యొక్క మనసు కల్మషం లేని విధంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు తమ మనసులో ఏది కూడా ఉంచుకోరు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. కొన్నిసార్లు మీ మాట తీరు తగాదాలకు గురి అయ్యే అవకాశాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది. స్త్రీలు ఎవరైతే ఉన్నారో అవి ఎక్కువ సందర్భాల్లో కీడును కలగజేస్తూ ఉండేలాగా మీ ఆడ స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా జీవితం ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటారు. అయితే వీరి జీవితం సాగిపోవాలంటే కనుక స్త్రీలకు వీరు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా వీరి జీవితంలో ఉన్నటువంటి స్త్రీలు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎప్పుడూ కూడా అవహేళన చేయకూడదు. అలాగే వారితో వాదనకు కూడా ఎప్పుడూ వెళ్ళకూడదు. మీకు ఉన్నటువంటి స్త్రీ స్నేహితుల గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు, చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారు మీ ఆడ స్నేహితుల వల్ల మీ కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల పట్ల ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అమర్యాదగా ప్రవర్తించితే మీకే అవి పరిమాణాలు తీవ్రంగా మారిపోతాయి. అలా కాకుండా కనుక మేలుకరంగా ఉండాలంటే కనుక
మీరు ఆచితూచి మాట్లాడడం మంచిది. వారి గురించి నలుగురిలో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడటం మంచిది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే కనుక మీకైతే ఎటువంటి కీడు కలగదు. అలాగే మీరు ఏ దేవతారాధన చేసినప్పుడు మీకు శుభ ఫలితాలు కలుగుతాయంటే కనుక నవగ్రహాల స్తోత్రాలు పఠిస్తూ ఉండాలి. అమ్మవారిని నిత్యం పూజిస్తూ అమ్మవారి నామాన్ని కలికిదార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. ఇటువంటి పరిహారాలన్నీ చేస్తూ ఉంటే కనుక మీకు మంచి మేలు జరుగుతుందనే చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.